ఏం చిన్నాన్న, మీ స్నేహితుడు పరువు పోకూడదని తలుపులు మూయడానికి పరుగులు పెడుతున్నావా? మేము మా పిల్లలు ఏమైపోయినా నీకు అవసరం లేదు. పోనీ నా మాటలు వినలేకపోతే చెవికు నా మిషన్ తీసేయచ్చున్నాన్న. బాబు గారు, అయ్యగారు అలా రాశారంటే ఇల్లు నీకనేసరికి నీకు మాటలు వచ్చేస్తున్నాయా? చెప్పిన కదా ఈ ఆస్తులు మనతో రావని తాతను ఆనందంగా పంపించచ్చుగా. మురళి, వాళ్ళతో నీకెందుకు మనవడా? వాళ్ళొట్టి ఎదవలని తేలిపోయింది కదా. ఇంకా మాట్లాడాలనుకున్న వాళ్ళు మర్యాదగా తలుపులు తీసుకుని బయటికి పోవచ్చు. అయ్యా, అపరాహ్న వేళ అయింది. తొందరగా పిండ ప్రదానం ప్రారంభం చేయాలి. వీటన్నిటికీ గనక మేమే కారణం అనుకుంటే ఇంకెప్పటికీ ఇంటి వైపు కూడా రాం. చూడు, ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ఆలస్యం అయిపోతుంది. రా బాబు రా. ఓహో, మేమింత బాధపడుతున్నా నేను ఆయనకి పిండం పెట్టడమే ముఖ్యం అనుకుంటే అయితే పదండి, రండి రండి. నాన్న ఆగండి. తాత చేసిన తప్పేంటి? తప్పేంట? నిన్ను నన్ను అందరినీ రోడ్డు మీద నిలబెట్టాడు. రోడ్డు మీద నిలబెట్టడం అంటే ఆ మిల్లు ఇవ్వకపోవడం? రే రిషి, ఇదంతా ఎవరి కోసం? నీకోసమే కదా. అరుస్తున్నావేంటి? అరవడం ఏంటి? అవును, ఇదంతా నా కోసమే. మిల్లు ఇస్తానంటే మా ఇద్దరికి పెళ్లి చేస్తారా? మీలో మీరు ప్రేమలు చూపించుకుంటారా? అదే లేకపోతే అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళకు, వాళ్ళతో మాట్లాడకు, మనల్ని చూసి ఏడుస్తారంటారా? ఏ అత్తయ్య, మమ్మల్ని చూసి ఏడుస్తావా? వర్ష నేను చిన్నప్పటి నుంచి ప్రేమించుకుంటున్నాం. అవును, మీరు ఇలా రకరకాలుగా ఉంటే మీకెందుకు చెప్తాం? అందుకే తాతయ్యని అడిగాం మా పెళ్లి చేయమని. కానీ మీరు పెళ్లి కొప్పుకోవడానికి మధ్యలో ఎన్నెన్ని నాటకాలు ఆడారో మేం చూసాం. అవును, మా నాన్న అయితే అత్తని మావని ఎప్పుడూ తిడుతూనే ఉండేవాడు. ఛే, డబ్బులు ఎక్కువ ఉన్నాయి, నన్ను సంతోష్ బాబుకి ఇచ్చేస్తానన్నావు. ఇప్పుడు రిషికి ఇస్తానంటున్నావు. రేపు ఇంకా డబ్బులు వస్తే నన్నేం చేస్తావు? ఏం మాట్లాడుతున్నావే? ఆగండి. ఇన్నాళ్ళు మీరెన్ని గొడవలు చేస్తున్నా నేను ఈ ఇంటి కూతుర్ని కాదు కాబట్టి మా నాన్నకి మాట వస్తుందని ఊరుకున్నాను. ఇంకా నేను మాట్లాడకపోతే చీ అంటారు. మా నాన్నను ఒక్క మాట అనాలనుకున్నా ఇక నుండి నాకు కూతురు మాత్రమే ఉందనుకుంటాను. ఓహో, అట్లయితే నువ్వు నీ పెట్టేయండి సావండి. రై, మీ ఇద్దరి పెళ్లికి సరే అన్నాడని మీకు మాకంటే మీ తాత ఎక్కువైపోయాడు అన్నమాట. అంటే మీ ఫ్యూచర్ ఆలోచించి మేము చేసిందంతా వేస్టేనా? వేస్ట్ అని అనట్లేదు, మీరు మాకు డబ్బులే ఇస్తున్నారు, మనుషుల్ని ఇవ్వట్లేదని చెప్తున్నాను. రే రిషి, ఆ డబ్బే లేకపోతే నీకు విలువ ఉండదురా. అవునా? మన తాత రోజుకి నేను చంద్ర తాత ఊరందరిని పిలవడానికి వెళ్ళాం. అక్కడ సోమరాజు గారు మనోడు అని నాకు ఇచ్చిన మర్యాద సిటీలో నీకు నాకు ఎవ్వరెవరు నాన్న. అసలు తాతే లేకపోతే నువ్వెవరు నేనెవరు? రేయ్, నీకు మీ తాత బాగా మాటలు నేర్పాడరా. అయితే మీరు ఇక్కడే ఉండి మీ ఇష్టం వచ్చింది మీరు చేసుకోండి, మేం బయలుదేరతాం. అవే మురళి, మురళి! తాతయ్యకి పిండం నేను పెడతాను. రిషి, ఆగు. ఆగు. ఆగు రిషి. అయిపోయిందిరా. ఇప్పుడు నాకు కావాల్సింది వాళ్ళు పెట్టే ఇంత పిండం కాదురా, నా కుటుంబం అంతా కలిసి ఉండడం. నా పిల్లలు చాలా సంతోషంగా ఉన్నారని భ్రమలో బతికేవాడు ఎవడు ప్రశాంతంగా పైకి పోలేడు, వైతరిని దాటలేడు. తాత, నిన్ను గిట్లా చూస్తుంటే నాకు ఏడుపు వస్తుంది తాత. నువ్వు చాలా అదృష్టవంతుడు నాయన. ఒక్క 5 నిమిషాలు నాకు బ్రతుకుండే అవకాశం వస్తే కన్నీళ్లు కనిపించేలా ఏడవాలనుంది. రిషి, ఆగు. రిషి, నువ్వు చేస్తున్నది తప్పురా. నాన్న తాతయ్యకి పిండం పెట్టినప్పుడు మనవడిగా నేను పెడితే తప్పేంటి తాత?
నీ తండ్రి గారు బతుకుండగా పిండ ప్రదానం చెయ్యకూడదు నాయన. పర్లేదు కానివ్వండి. నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రబలపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. పవిత్రం ధృత్వా గోవిందాయ నమః, కృష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, హృషీకేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః. రేయ్ రిషి, నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తుందా? రేయ్ లేచిరా వెళ్దాం. రిషి. చూడు బావా, ఏడున్నోళ్ళంతా రిషి చేసిన తప్పు అని చెప్పకుండా ఎట్టా చూస్తున్నారు చూడిళ్ళు. ఇక్కడ ఉండటం మనం వేస్ట్ కదా. దయచేసి మీరు మాట్లాడకండి. ఎప్పుడైతే మా రాజుగారిని కాదన్నారో అప్పుడే మీరు మా ఊరలుడు కాదు. లత, మనం వెళ్దాం పద. ఇక్కడ మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు. దీని తర్వాత ఊళ్ళో కుక్కలు కూడా మనల్ని చూసి అరుస్తాయి. రేయ్, నువ్విలా చేసి మా పరువు తీసే కంటే అదే చెత్త మాకు కూడా పిండం పెట్టి ఊరందరితో ఆనందంగా ఊరేగరా. నిన్నెంత బాగా పెంచాంరా. ప్రతి క్షణం నీ గురించి ఆలోచించేవాళ్ళం. చివరికి నువ్వు మాకిచ్చేది ఇదేనా? మీ ఎదురుగా నేను ఇలా పిండం పెడుతున్నానని బాధపడుతున్నారే. మీరు చేసిన వాటికి తాతయ్య ఇంకెంత ఫీల్ అవుతున్నాడు. ఇప్పుడు పిండం పెట్టు రిషి, వీళ్ళందరికి పిండం పెట్టు. శభాష్ మురళి, ఊర్లో వాళ్ళందరికీ నా కుటుంబం నా పిల్లలని గొప్పలు చెప్పుకుని తిరిగాడాడు. ఈరోజు రాజుగారికి ఇలా జరగాల్సిందే. ఇదే కరెక్టు. ఆ ఫోటోలో ఉన్న అందరికీ పిండం పెట్టాల్సిందే. దాంతో ఈ ఊళ్ళో అందరం సోమరాజు కుటుంబమే లేదనుకుంటాం. కరెక్ట్, మంచిగా చెప్పినావు తాత. ఈ ఇంటి పని కాకపోయినా నాకే అర్థమైంది. ఇన్ని దినాలు మిమ్మల్ని అందరినీ దగ్గరుండి చూసినాక గాయనంత బాధపడ్డాడో చూసి ఈ పని చేసిన. అవును నిజమే. పూజారి చెప్పినట్లుగా ఈ 11 రోజులు అన్నయ్య ఆత్మ ఇక్కడే తిరుగుతున్నట్లయితే ఇక్కడ జరిగేదంతా చూసి అన్నయ్య ఎంత కుమిలిపోతున్నాడో. మురళి, నువ్వు ఇప్పుడు తెలుసుకోలేకపోవచ్చు, కానీ తెలుసుకున్నాక జీవితాంతం ఇది నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. డబ్బు మనం ఉన్నంత వరకే మనతో ఉంటుంది. పోయాక అది ఎవరిదో ఎవరికీ తెలీదు. రేయ్, తల్లిదండ్రుల్ని అర్థం చేసుకోవాలిరా. అదే నువ్వు వాళ్ళని అపార్థం చేసుకుంటే వాళ్ళు నిన్ను కనాల్సిన అవసరమే లేదు. మనం తల్లిదండ్రులకు పెట్టే ఆఖరి ముద్దేరా ఈ పిండం అంటే. దాన్ని వాళ్ళు సంతోషంగా తినకపోతే ఓ ఇతరాన్ని దాటలేరు. పిండపితృదేవతాభ్యో నమో నమః. స్వదానమస్తర్పయామి కాశీ గయా క్షేత్ర శ్రాద్ధ ఫలితమస్తు. మీ అందరికీ ఒక మనవి. మీరు మీ పిల్లల పట్ల ఎలా ఉన్నారో మీ పిల్లలు కూడా మీ పట్ల అలాగే ఉండేలా పెంచగలిగితే నాలాగా మీరు కూడా ఆత్మతృప్తితో స్వర్గానికి వెళతారు. సెలవు.